వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. కర్నూలు చిన్నటేకూరు దగ్గర జరిగినటువంటి ప్రమాదం ఇంకా మనలందరినీ కలిచివేస్తూనే ఉంది. ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సులో, ఒక స్లీపర్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగి 19 మంది అగ్నికి ఆహుతైతే ఇంకా దానికి సంబంధించి విచారణ జరుగుతోంది. ఎలా జరిగింది ఏంటి అనేది ఇప్పటికీ దాని గురించి రీసెర్చ్ చేస్తున్న కొద్దీ, విచారణ జరుగుతున్న కొద్దీ రోజుకొక కొత్త విషయం బయటకు వస్తూనే ఉంది. మొత్తం మీద పోలీసులు కన్ఫర్మ్ చేశారు, ఒక 2 తాగుబోతుల వల్ల ఇంత పెద్ద ప్రమాదం జరిగింది అని. సజ్జనార్ చెప్పినట్లుగా తాగుబోతులు అనేవాళ్ళు టెర్రరిస్టులతో సమానం. వాళ్ళు వాళ్ళ ప్రాణాలు తీసుకోవడమే కాదు, ఇతరుల ప్రాణాలు తీయడానికి కూడా కారణం అవుతారు. టెర్రరిస్టుల కంటే ఏమాత్రం తక్కువ కాదు అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా నిలుస్తుంది మనకి. నా వెనక మండుతున్న ఈ మంటలు ఇంకా ఆ కుటుంబాల్లో ఆరలేదు. తమ కుటుంబ సభ్యులను కోల్పోయారన్న బాధ, తమకు ఎలా న్యాయం జరుగుతుందో తెలియని ఒక గందరగోళం, ఒక మాటలో చెప్పాలంటే ఎవరిని నిందించాలో తెలియక, ఓ పక్క తాగి బండి నడిపి ఈ ప్రమాదానికి కారణమైనటువంటి వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు, శివశంకర్. ఆ తర్వాత ఆ బండి మీద ఉన్నటువంటి మరో వ్యక్తి పోలీసుల అదుపులో ఉన్నాడు. మరోవైపు ఆ డ్రైవర్, 2 డ్రైవర్లు ఉంటే ఒక డ్రైవర్ ఏమో పారిపోయాడు ఘటన జరిగినప్పుడు. మరొక డ్రైవర్ అప్రమత్తమై వాళ్ళలో కొంతమందినైనా సరే సేవ్ చేయగలిగాడు. ఒకవేళ అతను సేవ్ చేయలేకపోయి ఉంటే ఇంకా ఎక్కువ ప్రాణ నష్టం జరిగేది. ఒకవేళ రెండో డ్రైవర్ కూడా ఉండుంటే కనీసం ఆ 19 మందిలో ఇంకొంతమంది అయినా ప్రాణాలతో బయటపడి ఉండేవాళ్ళేమో. ఏం జరిగిందనేది మనందరికీ తెలుసు. హైదరాబాద్ నుంచి మొదలైనటువంటి వి కావేరీ ట్రావెల్స్ బస్సు బెంగళూరుకు వెళ్తుంది. కర్నూలు దగ్గరికి వచ్చేసరికి ఒక బైక్ను ఢీకొట్టింది. రోడ్డు మధ్యలో పడున్నటువంటి ఒక బైక్ను ఢీకొట్టి ఆ బైక్ బస్సు కింద ఇరుక్కుపోవడంతో కొంత దూరం లాక్కుపోయింది. అలాగే తెలియక ఒక ఆల్మోస్ట్ 200 మీటర్స్ వరకు వెళ్ళింది. అక్కడ అప్పటికి కానీ డ్రైవర్కి అర్థం కాలేదు ఏదో ఇరుక్కుపోయింది కింద అని. ముందు అది గుద్దిన వెంటనే ఏదో యాక్సిడెంట్ అయిపోయింది అనుకున్నాడు, భయపడ్డాడు. ఆపాలా వద్దా అన్నటువంటి ఆలోచనలు, ఏం జరిగిందో, ఎవరు ప్రాణాలు కోల్పోయారో చూస్తే కళ్ళకి ఏం కనిపించలేదు. ఇంత గందరగోళం మధ్యలో ఒక 200 మీటర్స్ వరకు బస్సు అదే స్పీడ్లో వెళ్ళింది ఆ రాత్రి సమయంలో. ఓ పక్క వర్షం పడుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత సరే ఏం జరిగిందో చూద్దామని చెప్పేసి కిందకు వచ్చి చూస్తే ఒక బైక్ బస్సు కింద ఇరుక్కుపోయి కనిపించింది. ఎలా తీయాలి దాన్ని? అందుకని బస్సుని మళ్ళీ కొంచెం దూరం వెనక్కి తీసుకొచ్చాడు. ఆ ఒకవేళ వెనక్కి వస్తే ఇరుక్కున్నది బయటకు వచ్చేస్తుందేమో అని. కానీ అది రాలేదు బయటికి. అట్ ద సేమ్ టైం ఆ బైక్ ఉండేటువంటి పెట్రోల్ ట్యాంక్లో ఉన్నటువంటి పెట్రోల్ లీక్ అయ్యి అది కాస్త ఆ లాగిన సందర్భంలో ఆ బస్సు ఆ కింద ఫ్రిక్షన్ వచ్చిన నేపథ్యంలో అక్కడ కొన్ని మంటలు చెలరేగి ఆ పెట్రోల్ అంటుకొని బస్సుకు కూడా అంటుకోవడం మొదలుపెట్టింది. లోపల ప్రయాణికులు నిద్రపోతున్నారు. కొంతమంది అలికిడికి లేచారు, కొంతమంది ఇంకా నిద్రపోతూనే ఉన్నారు. డ్రైవర్ చూశాడు కింద మంటలు, ఏం చేయాలో అర్థం కాలేదు. పక్కనున్న ఇంకో డ్రైవర్ని లేపాడు, సెకండ్ డ్రైవర్ని. అతను వచ్చి చూశాడు, మంటలు పెద్దవి అవుతూ ఉన్నాయి. ఒక్కసారిగా ఆ డోర్ దగ్గర ఉన్నటువంటి ఆ బ్యాటరీస్ దగ్గరికి మంటలు వ్యాపించి ఒక పెద్ద బ్లాస్ట్ వచ్చింది. లోపల ఉన్న వాళ్ళు అలాగే ఉన్నారు. డ్రైవర్కి ప్రయాణికులకి మధ్య ఉన్నటువంటి డోర్ తీద్దామంటే స్ట్రక్ అయిపోయింది, రావడం లేదు. లోపల ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది మంటలు వస్తున్నాయి, లోపలికి కాసేపు ఆగితే ప్రాణాలు పోతాయని తెలుస్తుంది. హాహాకారాలు చేస్తున్నారు, బయటికి ఎలా వెళ్ళాలో తెలియదు. అద్దాలు పగలగొడదామంటే అక్కడేం లేవు, ఎలా బయటికి వెళ్ళాలో తెలియదు, గైడ్ చేసేవాళ్ళు లేరు. ఈలోగా ఒక బస్ డ్రైవర్ పారిపోయాడు. మరొక బస్ డ్రైవర్ వచ్చి ఆ డోర్ ఓపెన్ చేసుకుని వచ్చి లోపలికి ఆ అద్దాలు పగలగొట్టి కొంతమందిని అట్లీస్ట్ బయటికి తీసుకురాగలిగాడు. 19 మంది. ఈ బయటకు వచ్చిన వాళ్ళలో చాలామందిని అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఒకళ్ళిద్దరు ఆ రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు కూడా ఆగి వాళ్ళని బయటికి తీసుకురావడంలో హెల్ప్ చేశారు. సో ఇదంతా మనకు తెలిసిన స్టోరీయే. కానీ
ఒక బైక్ మీద ఒక బస్సు ఎక్కితే సహజంగా మనందరికీ తెలుసు, సహజంగా మనందరం ఏమనుకుంటాం, ఒక బస్సు వచ్చి బైక్ను కొడితే బైక్ ఎక్కడో ఎగిరి పడుతుంది, దూరంగా పడిపోతుంది అనుకుంటూ ఉంటాం. కానీ ఒక బస్సు కింద ఇరుక్కుపోయి దాని నుంచి మంటలు వచ్చి బస్సు కాలిపోవడం ఏంటి? చాలామందికి అర్థం కావడం లేదు ఏం జరిగింది అనేది. ఇప్పుడు నేను మీకు అది ఎక్స్ప్లెయిన్ చేసి చూపించబోతున్నాను. ఎలా జరిగింది అసలు ఈ ప్రమాదం, సహజంగా అయితే ఎలా జరుగుతుంది, అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది అనేది నేను మీకు చూపించబోతున్నాను ప్రాక్టికల్గా. ఒకసారి చూద్దాం. ఇప్పుడు నేను మీకు ప్రాక్టికల్గా అసలు ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది. సహజంగా ఒక బైక్ని ఒక కారో బస్సో గుద్దితే బైక్ ఎగిరి పడుతుంది కదా పక్కకి, కానీ బస్సు కింద ఇరుక్కుపోవడం ఏంటి, అక్కడి నుంచి మంటలు రావడం ఏంటి, దానికి బస్సే పూర్తిగా కాలిపోవడం ఏంటి? ఒక్కసారి ఆ ఇన్సిడెంట్ను నేను మీ కళ్ళకు కట్టినట్లు చూపించబోతున్నాను. ఇక్కడ మీరు ఒకసారి చూడండి. సహజంగా ఇది బస్సు, ఇది బైక్. సహజంగా బైక్ని ఎప్పుడైనా సరే గుద్దితే మనం యాక్సిడెంట్స్ అయినప్పుడు చూస్తున్నాం, ఒకవేళ వచ్చి వెనక నుంచి గుద్దితే అది పక్కకి వెళ్ళిపోతుంది సహజంగా. కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇలా గుద్దినప్పుడు ఇలా పడిపోతుంది బైక్, లేదంటే పక్కకి వెళ్ళిపోతుంది. సో మనం చాలా సందర్భాల్లో యాక్సిడెంట్స్ అంటే ఇలాగే జరగడాన్ని మనం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ జరిగింది వేరు. ఇక్కడ బైక్ ఇలా ట్రావెలింగ్లో లేదు. బైక్ ట్రావెలింగ్లో ఉంటే గుద్దినప్పుడు ఇలా పక్కకి వెళ్ళిపోతుంది, దూరంగా ఎక్కడో పడిపోతుంది. కానీ బైక్ ఇక్కడ ట్రావెలింగ్లో లేదు. ముందుగా ఇక్కడ ఇద్దరు, ఎర్రిస్వామి అలాగే శివశంకర్, ఇద్దరు ఫ్రెండ్స్ కూడా బైక్ మీద వెళ్తూ ఉన్నారు. చాలా వేగంగా వెళ్తున్నారు. బైక్కి హెడ్లైట్ లేదు, డ్రింక్ చేస్తున్నారు, హెల్మెట్ లేదు వాళ్ళకి. సో ఈ నేపథ్యంలో చాలా వేగంగా వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా ఇలా ఇంత వేగంగా వెళ్తూ ఈ డివైడర్ని ఢీ కొట్టారు. డివైడర్ని ఢీ కొట్టి ఎగిరి ఇలా పడిపోయారు రోడ్డుకి అడ్డంగా. వాళ్ళిద్దరూ కూడా ఇక్కడ పడిపోయారు, ఈ బైక్ దగ్గర ఇక్కడ పడిపోయారు. ఎర్రిస్వామి దూరంగా ఎగిరి పడ్డాడు వెనకున్న వ్యక్తి. ముందు డ్రైవ్ చేస్తున్న శివశంకర్ మాత్రం ఈ బైక్ కింద ఇరుక్కున్నాడు. ఇక్కడ ఇరుక్కున్నాడు, బైక్ తన మీద పడింది. పడితే అప్పుడు ఇదిగో ఇలా 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 బైక్ కింద ఇరుక్కున్నాడు, బైక్ తన మీద పడింది. అప్పుడు వెంటనే ఎర్రిస్వామి వచ్చి ఈ బైక్ని ఇతన్ని ఇలా లేపి కూర్చోబెట్టి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇదిగో ఈ డివైడర్ దగ్గరలో మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతున్న సమయంలో అతను అసలు బ్రతికున్నాడా లేదా అనేది చెక్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. బైక్ ఇలా ఉంది, రోడ్డుకి హాఫ్ రోడ్లో అడ్డంగా ఉంది. అదే సమయంలో ఒక్కసారిగా అటువైపుగా వెళ్తున్నటువంటి ఒక కారు, సమ్ వెహికల్ అటువైపుగా వెళ్తూ దాన్ని ఢీకొట్టి ఇలా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన సమయంలో ఇది రోడ్డుకి అడ్డంగా ఇలా ఈ మధ్యలో ఈ వైట్ లైన్ ఏదైతే ఉందో ఆ వైట్ లైన్ మీద ఈ బైక్ అడ్డంగా ఇలా పడిపోయి ఉంది. ఎగ్జాక్ట్గా ఇదే పొజిషన్. ఆ సమయంలో అప్పటికే ఈ యాక్సిడెంట్ జరగడం, ఇక్కడేమో ఫ్రెండ్ ప్రాణాలు కోల్పోయి ఉండడంతో ఇక ఎర్రిస్వామికి ఏం చేయాలో అర్థం కాలేదు. అర్థం కాక అక్కడి నుంచి పారిపోయాడు, వాళ్ళ ఫ్రెండ్ని అక్కడే వదిలేసి. ఆ సమయంలో అటుగా వస్తుంది ఈ వి కావేరీ ట్రావెల్ బస్సు. అప్పుడు ఆ సమయంలో అటుగా వస్తుంది, నైట్ టైము, వర్షం పడుతుంది, కొంచెం వేగంగానే వస్తున్నారు. వస్తూ ఉన్న సమయంలో ఇక్కడ మనకి వైట్ లైన్స్ కనిపిస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి బైక్ బ్లాక్ కలర్ బైక్. అయితే ఈ బైక్ ఇలా ఇక్కడ పడుంది, దీని మీద ఈ బ్లాక్ లైన్స్ మధ్యలో ఉంది, రోడ్డు బ్లాక్గా ఉంది, బైక్ బ్లాక్గా ఉంది. దానివల్ల విజన్ క్లియర్గా లేదు, నైట్ టైం వర్షం పడుతూ ఉండడం వల్ల. ఇలా వచ్చి ఒక్కసారిగా ఇలా గుద్దినప్పుడు సహజంగా బస్సుకి ఇక్కడ స్పేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, గ్రౌండ్ స్పేస్ ఎక్కువగా ఉంటుంది, బైక్ చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి ఇలా వచ్చి పడిపోయి ఉన్నటువంటి బైక్ను గుద్దడం వల్ల ఒక్కసారిగా బైక్ మీద ఇలా ఎక్కింది బస్సు. ఇలా ఎక్కి ఇలాగే కొంత దూరం ఎక్కింది, ఏదో జరిగిందని అర్థం అవుతుంది, బైక్ అక్కడ ఉందని తెలియలేదు, గుద్దేశాడు. గుద్దిన తర్వాత ఏం గుద్దామో తెలియలేదు, కింద ఏం పడిందో తెలియలేదు, ఒకవేళ ఎవరన్నా మనుషులను గుద్దామా అనేది భయం ఉంటుంది కదా సహజంగా. ఆ టైంలో భయపడాలి, ఇప్పుడు పారిపోవాలా, ఇక్కడ లేకపోతే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఆ సమయంలో ఈ థాట్స్ వచ్చే లోపే ఇక్కడి నుంచి ఇదంతా ఇలా జర్క్ అవుతూ ఇంత దూరం వెళ్ళిపోయింది. 200 మీటర్స్, ఇక్కడి నుంచి 200 మీటర్స్ ఈ బైక్ ఇలాగే ఉండిపోయింది దీని కింద. ఇక్కడ ఉన్న నేపథ్యంలో ఇలా ఇక్కడి నుంచి మొదలు పెడితే ఇక్కడి నుంచి ఇలా వెళ్ళిపోయి ఇక్కడ ఆగింది. ఆగిన తర్వాత ఇక ఏం జరిగిందో అర్థం కాక
ఏం జరిగిందో అర్థం కాలేదు. బైక్ ఏదో కింద పడిపోయింది, ఏదో గుద్దేశామని తెలుస్తుంది, కానీ దేన్ని గుద్దారో తెలియలేదు. ఒకవేళ మనుషులుంటే కేసు అవుతుందేమో, ప్రాణాలు పోయాయేమో అని రకరకాల థాట్స్ ఆ డ్రైవర్కి. ఈలోగా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో సరే ఏదైతే అదైంది, ముందు అసలు ఏం జరిగిందో చూద్దామని చెప్పేసి అక్కడ ఆగున్నటువంటి బస్సు దగ్గరికి వచ్చి కింద చూశాడు. కింద చూస్తే బైక్ ఉంది, బస్సు కింద మనుషులు ఎవరు కనిపించలేదు. అక్కడ ఏంటి బైక్ ఉంది మనుషులు కనిపించలేదు అని చెప్పేసి ఈలోగా బస్సులో ఉన్న కొంతమందికి ఎలికిడి వినపడి మెలకు వచ్చింది, కానీ ఏం జరుగుతుందో తెలియలేదు. సరే ఇరుక్కుపోయింది, ఎలా తీయాలో అర్థం కాలేదు. బైక్ చాలా డీప్గా ఉంది, లోపలికి బస్సు ఉంది, దాన్ని బయటికి తీయడం ఎలాగో అర్థం కాక సరే ఒకవేళ వెనక్కి వస్తే, ముందుకెళ్తున్నప్పుడు ఇరుక్కుపోయింది కాబట్టి వెనక్కి వస్తే ఒకవేళ అది బయటకు వచ్చేస్తుందేమో ఆటోమేటిక్గా అని చెప్పేసి కొంచెం దూరం ఇలా వెనక్కి వచ్చేసాడు. ఇలా 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 జరుగుతూ వచ్చేసారు, వెనక్కి వచ్చింది. తీరా చూస్తే ఈ వెనక్కి వచ్చే టైంలో అప్పటికే ఈ పెట్రోల్ ట్యాంక్ లీక్ అవుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పెట్రోల్ ట్యాంక్ లీక్ అవుతూ ఉంది. ఇదిగో ఇలా ఫ్రిక్షన్ అవుతుంది కదా, బస్సు జరుగుతున్న సమయంలో ఫ్రిక్షన్ అవుతుంది కదా, వెనక కింద రాపిడ్ అవుతుంది కదా, ఈ రాపిడ్కి మంటలు వచ్చాయి ఈ ట్యాంకు నుంచి. అవి కాస్త అంటుకొని ఈ టైర్కి, ఈ కింద ఉన్నటువంటి టైర్స్కి మంటలు అంటుకొని బస్సు లోపలికి రావడం స్టార్ట్ అయింది. అంతే, ఒక్కసారిగా డ్రైవర్కి ఏం చేయాలో అర్థం కాలేదు. దిగి అక్కడి నుంచి పారిపోయాడు. ముందు వేరే డ్రైవర్ని లేపాడు, ఏం చేద్దాం ఏంటి అని అనుకునే లోపే బస్సు మొత్తం మంటలు స్టార్ట్ అయ్యాయి, లోపలికి మంటలు స్టార్ట్ అయ్యాయి. లోపల ఉన్న వాళ్ళు ఆల్రెడీ భయపడుతున్నారు, అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు. సో ఏదో జరగకూడని ప్రమాదం ఏదో జరిగిందని చెప్పేసి భయపడి ఆ ప్యానిక్లో అక్కడి నుంచి పారిపోయాడు. అరే లోపల ఉన్న వాళ్ళని మనం రక్షించాలి కదా, మనల్ని నమ్ముకొని బస్సు ఎక్కారు కదా, మనం రక్షించాలి కదా అన్నటువంటి బాధ్యతను మర్చిపోయి అతను అక్కడి నుంచి పారిపోయాడు. అతన్ని ప్యానిక్లో ఉన్నాడు, భయపడి పారిపోయాడు అని చెప్పేసి కొంతమంది జస్టిఫై చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అతని బాధ్యత కదా అది, హీస్ ట్రైన్డ్ ఫర్ దట్ కదా. ఒక డ్రైవర్ అనే వ్యక్తి బస్సులో ఏదైనా ప్రమాదం జరిగితే ఎలా రియాక్ట్ అవ్వాలో తెలిసి ఉండాలి, ఆ బ్యాలెన్స్ ఉండాలి. అంతమంది ప్రాణాలను అలా వదిలేసి పారిపోతే భయంతో నేను పారిపోయానని జస్టిఫై చేసుకోగలుగుతామా? సో అతను పారిపోయాడు. సెకండ్ డ్రైవర్ ఉన్నాడు అక్కడ, అతను వచ్చి వెంటనే ఆ డ్రైవర్కి ప్రయాణికులకి మధ్యలో ఉండేటువంటి డోర్ ఓపెన్ చేసి ఆ లోపల ఉన్నటువంటి అద్దాలను పగలగొట్టి కొంతమందినైనా, క్షణక్షణానికి మంటలు పెరిగిపోతున్నాయి, బస్ అంతా పూర్తిగా కాలిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. సో ఇదిగో పరిస్థితి, అది మంటలు ఎక్కువైపోతున్నాయి, కాలిపోతుంది, ఏం చేయాలో తెలియడం లేదు. ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి అద్దాలను కనీసం కొన్ని పగలగొట్టి అతను కొంతమందిని బయటికి పంపించాడు. మరికొంతమంది వాళ్ళ దగ్గర ఏమీ లేకపోతే చేతులతో అద్దాలను పగలగొట్టే ప్రయత్నం చేస్తే చెయ్యంతా రక్తం, వాళ్ళకి చెయ్యి మొత్తం కోసుకుపోయే అద్దాల వల్ల. సో ఆ క్షణంలో కొంతమంది అట్లీస్ట్ తప్పించుకొని బయటికి రాగలిగారు, కానీ చాలామంది లోపలే ఉండిపోయారు. 19 మంది మాత్రమే కేవలం బయటికి రాగలిగారు. మిగిలిన వాళ్ళు ఆ మంటల్లో అలాగే కాలిపోయి చివరికి ప్రాణాలు పోగొట్టుకున్నారు. సో అసలు బస్సు కింద బైక్ పడితే ఎలా జరుగుతుంది ఈ ప్రమాదం అనడానికి ఇదిగో ఇదే ఒక ఎగ్జాంపుల్. బస్సు కింద ఈ బైక్ పడింది, ఈ పెట్రోల్ ట్యాంక్లో ఉన్నటువంటి పెట్రోల్ లీక్ అయింది, ఇక్కడ ఉన్నటువంటి పెట్రోల్ లీక్ అయింది. బస్సు ఇలా జరుగుతున్న సమయంలో ఈ ఫ్రిక్షన్ కారణంగా, ఇదిగో ఇక్కడ మనం చూడొచ్చు, హ్యాండిల్ చూస్తున్నాం కదా ఎలా జరుగుతుందో, ఈ ఫ్రిక్షన్ కారణంగా కొన్ని నిప్పు రవ్వలు వచ్చినాయి, మంట మండి ఈ పూర్తిగా బస్సు అంతా కూడా మంటలు అలుముకొని చివరికి బస్సు మొత్తం బూడిదైపోయినటువంటి పరిస్థితి. దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్. ఇదిగో ఖచ్చితంగా ఇదే జరిగింది. అయితే ఇక్కడ ఎవరిని తప్పు పట్టాలి అనే ప్రశ్న వచ్చినప్పుడు సజ్జనార్ చెప్పినట్లుగా తాగి డ్రైవ్ చేసిన వాళ్ళు టెర్రరిస్టులతో సమానం అంటారు కదా, అలాంటి టెర్రరిస్టులే ఇప్పుడు 19 మంది ప్రాణాలు పోవడానికి కారణమయ్యారు. చివరికి తాగి ఆ డివైడర్ను ఢీకొట్టి అక్కడ రోడ్డు మధ్యలో బైక్ పడిపోతే అతని ప్రాణాలు పోయాయి, శివశంకర్ ప్రాణాలు పోయాయి, ఎర్రిస్వామి పారిపోయాడు అక్కడి నుంచి భయంతో. కానీ ఆ బైక్ను ఢీకొట్టినటువంటి బస్సు మాత్రం పూర్తిగా కాలిపోయి 19 మంది ప్రాణాలు పోవడానికి కారణమైంది. దానికంటే ముందు మీరు చూశారు పెట్రోల్ బంక్లో ఆ మద్యం మత్తులో అతను ఎలా బిహేవ్ చేశాడో మీరు చూశారు. బైక్ని చాలా ర్యాష్గా హ్యాండిల్ చేస్తూ అక్కడి నుంచి డ్రిఫ్ట్ లాగా, అంటే అక్కడి నుంచి వెళ్తున్న సమయంలో అది పడిపోతుందేమో అనిపించింది. హెల్మెట్స్ లేవు, హెడ్లైట్స్ లేవు, చీకటి, వర్షం పడుతుంది. ఇక్కడ ఎవరిని తప్పు పట్టగలగాలి? ఓ పక్క ఆ చనిపోయిన వ్యక్తి, ఆ బైక్ నడుపుతున్నటువంటి వ్యక్తి తల్లి నా కొడుకుని పోగొట్టుకున్నందుకు బాధపడాలా, ఇంతమంది ప్రాణాలు పోవడంలో నా కొడుకు బాధ్యత ఉందని నేను బాధపడాలా అని ఏడుస్తుంటే ఏం సమాధానం చెప్పగలం?
ఓ పక్క బస్సు యాజమాన్యం ఏమో మా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, మా దగ్గర అంతా కరెక్ట్గానే ఉంది. అది పొరపాటున జరిగింది, ఒక చిన్న పొరపాటు. డ్రైవర్ ఒకవేళ యాక్సిడెంట్ జరిగిన తర్వాత పారిపోయాడు అక్కడి నుంచి. యు ఆర్ ట్రైన్డ్ ఫర్ దట్. ఆ బస్సును నడపడం మాత్రమే నీ బాధ్యత కాదు. ఆ బస్సులో ఏదైనా సమస్య వస్తే దాన్ని డీల్ చేయాల్సిన బాధ్యత కూడా నీ మీదే ఉంటుంది కదా. నువ్వు పారిపోతే ఏం ఉపయోగం ఉంది ఇంకా మీ వల్ల? మిమ్మల్ని నమ్ముకొని అంతమంది ప్రాణాలు సేఫ్గా ఉన్నాయని ఎలా భావించగలుగుతారు? వాళ్ళంతా ఎలా నిద్రపోగలుగుతారు ప్రశాంతంగా? మిమ్మల్ని నమ్మారు కాబట్టే కదా. ఆ నమ్మకాన్ని మీరు నిలబెట్టుకోలేకపోయారు. మరోవైపు అసలు ఈ బస్సు ఎక్కడ మోడిఫై అయింది? ఇట్స్ ఎ సీటర్ బస్, కానీ స్లీపర్గా మోడిఫై చేశారు. ఎక్కడ మోడిఫై అయింది, ఆ మోడిఫికేషన్కి పర్మిషన్ ఉందా లేదా అనేది కూడా అధికారులు తేల్చే పనిలో ఉన్నారు. సో ఇప్పటికీ మీకు ఒక క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఇది ఎలా జరిగింది ఏంటి అనేది. ఇక్కడ మరొక బ్యాడ్ లక్. సహజంగా బస్సు ఏదైనా గుద్దితే బైక్ ఎగిరిపోతుంది, కానీ అన్ఫార్చునేట్లీ బైక్ కింద పడి ఉండడం, బస్కి కింద స్పేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, గ్రౌండ్ స్పేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మధ్యలో ఇరుక్కుపోయింది. అదొక దురదృష్టం. అన్నీ కలిసి వచ్చి చివరికి ఇంతమంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి, ఇంతమంది అగ్నికి ఆహుతైపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ఇంత భారీ ట్రాజడీకి కారణమైంది. సో ఎవరిని తప్పుపట్టాలి ఇక్కడ? మీ అభిప్రాయాలను కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.